అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈరోజు భీష్ముడు దేహాన్ని విడిచి పరమాత్మలో కలిసిపోయిన రోజు. ఈ 2025 సంవత్సరంలో శనివారంతో కలిసిన ఏకాదశి రావడం చాలా మంచిదండి. ఇక భీష్మ ఏకాదశి పూజ అలాగే భీష్మాచార్యుని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి, ఇంకా మహాఫల ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా అవి జయాలే అవుతాయి, అనంతమైన ఫలితాలను కూడా ఇస్తాయి. మహాభారతంలోనే అత్యంత యోధుడు ఈ భీష్మాచార్యుడు. దాన ధర్మాలలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనూ భీష్ముడు అంత ఉత్తముడు ఉండడనే చెప్పుకోవాలి. తన తండ్రి గారి సుఖం కోసం రాజసింహాసనాన్ని వదులుకొని ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని మాట ఇచ్చిన మహానుభావుడు. కౌరవులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు అధర్మపరులైనా సరే వాళ్ళ వెంటే నిల్చొని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. అంతట మహానీయుడు పేరిట ఈ భీష్మ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున భీష్మాచార్యుని తండ్రిగా భావించి అందరూ కూడా తర్పణాలు విడిచిపెట్టుకోవాలండి. కన్న తల్లిదండ్రులు ఉన్నా సరే ఆ భీష్మాచార్యుడిని పితామహుడిగా భావించి తర్పణాలు వదిలిపెట్టుకోవాలి. ఇందులో దోషమైతే ఏమీ లేదు. ముఖ్యంగా సంతానం లేని వారు ఇలా తర్పణాలు విడిచిపెట్టడం వల్ల వారికి అంతా మంచిగా జరుగుతుంది. భీష్మాచార్యుని కథ వింటే అన్నీ కూడా మన కర్మ ఫలితాల ఆధారంగా జరుగుతాయని అర్థమవుతుందండి. అలాగే భీష్ముడు కూడా తన గత జన్మ కారణంగా ఈ జన్మలో తన కర్మ ఫలితాన్ని అనుభవించాడు. ఎవరి శాపం వలన భీష్ముడు భూలోకంలో పుట్టాడు, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయాడు అన్న విషయాన్ని మనం మహాభారతం చదివి తెలుసుకోవచ్చు. మన మహాభారతంలో ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానాలు దొరుకుతాయండి. ఇక నేనైతే ఈరోజు భీష్మ ఏకాదశిని పీఠం పెట్టి స్వామివారికి పూజ చేసుకున్నాను. విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చు. పీఠం పెట్టవలసిన పనే లేదు. పూజ గది పెద్దగా ఉంటే పూజ గదిలోనే పెట్టి పూజ చేసుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజామున నిద్ర లేచి సుప్రభాత వేళలో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. అలా కుదరని పక్షంలో మీకు వీలుని బట్టి చేసుకోవచ్చు. ఒక స్వామివారికే కాకుండా అమ్మవారితో కలిపి స్వామివారికి పూజ చేసుకోవాలి. ఈ స్వామివారికి పిండి దీపాలు వెలిగించుకోవాలండి. స్వామివారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం. వీటిని ధనదీపాలని కూడా అంటారు. ఇంకా ఆయనకి ఇష్టమైన పాయసం, వడపప్పు, పానకం, చలివిడి ఇవన్నీ పెట్టుకోవచ్చు. ముందుగా గణపతిని అయితే పూజించుకోవాలి, ఏ పూజ చేసుకున్నా సరే. ఇంకా స్వామివారికి ఇష్టమైన పసుపు రంగు పూలు ఉన్నా, తులసి దళాలు ఉన్నా వాటితో పూజ చేసుకుంటే ఆ స్వామి చాలా సంతృష్టుడు అవుతారు. ముఖ్యంగా ఈరోజు విష్ణు పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి. విష్ణు పారాయణం చదువుకోగలిగిన వాళ్ళు చదువుకోవచ్చు. చదవడం రాదు అని అనుకునే వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే అని కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ, గోవింద అని కానీ చెప్పుకొని స్వామివారి పూజ అయితే పూర్తి చేసుకోవాలి. మీకు ఏది కలిగితే అది నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇంకా పెట్టుకున్న తర్వాత స్వామివారికి ధూపం చూపించి తాంబూలం కూడా పెట్టుకోవాలండి. పూజ అంతా పూర్తయిన తర్వాత హారతి సమర్పించుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి, అంటే అన్నం తినకుండా ఉపవాసం ఉండి పూజ పూర్తి చేసుకోవాలి. ఉపవాసం అంటే కటిక ఉపవాసం అవసరం లేదండి. పళ్ళు పాలు లాంటివి తీసుకొని ద్వాదశి రోజున, అంటే ఏకాదశి తర్వాత రోజు ద్వాదశి కదా, ద్వాదశి రోజున భోజనం చేసుకోవాలి. ఇక పూజాపీఠాన్ని కూడా మరుసటి రోజు అంటే ద్వాదశి రోజునే కదుపుకోవాలి. ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజున ఆ భీష్మాచార్యుని తలుచుకుంటూ ఆ స్వామి అమ్మవార్లకి పూజనైతే పూర్తి చేసుకోవాలి. ఏదో ఒక రూపంలో ఆ స్వామివారు మన కష్టాలన్నింటి నుండి గట్టెక్కిస్తారండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.